ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, ఎవరైతే మీ పార్ట్నర్ అంటే బ్రేకప్లో ఉండి లేతే నో కాంటాక్ట్లో ఉన్నారో, మీ పార్ట్నర్ మీరు వద్దనుకుని వెళ్ళిపోయారో వాళ్ళకి సంబంధించిన వీడియో. వాళ్ళు అసలు ఎందుకు వద్దనుకున్నారు, కొంతమందికి అసలైతే ఎందుకు వద్దనుకున్నారు అనేది కూడా రీజన్ తెలియకుండానే బ్రేకప్ అయిపోయింది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. అంటే మీ ఇద్దరికి చిన్న చిన్న గొడవలు, అంటే బ్రేకప్ అయిపోయి దూరంగా ఉండాల్సిన, బ్లాక్ చేసుకోవాల్సినంత సిచ్యువేషన్ అయితే మీకు కొంతమందికి వచ్చి ఉండదు. సో అలాంటి వాళ్ళకి రీజన్ తెలియదు. ఈ చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ అయిపోయి ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవాలా అని మీరు ఫీల్ అవుతా ఉంటారు. అండ్ దానివల్లనే మీ పార్ట్నర్ నిజంగానే బ్రేకప్ చేసుకుని వద్దనుకున్నారా, కాంటాక్ట్ చేసుకున్నారా, బ్లాక్ లో పెట్టుకున్నారా, లేదా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా, థర్డ్ పార్టీలో ఉన్నారా, లేకుంటే తన సైడ్ నుంచి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది అన్నీ కూడా మనం ఈ రీడింగ్ లో చూద్దాము. సో ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నేను చేసే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో అనేది ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నా ఛానల్ గ్రో అవడానికి చాలా ఉపయోగపడుతుంది, చాలా మంది సజెషన్ లోకి వెళ్తుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు, అలాగే ఎవరైనా రీడింగ్ కావాలనుకుంటే కనుక, పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద. సో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ మాత్రం చేయకండి. ఏదైనా అర్జెంట్ అయితే నేనే కాల్ చేయమని చెప్తాను, సరేనా? అండ్ 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్. ఎవరికైనా కూడా ఫర్దర్గా మీరు చెప్పించుకోవాలనుకుంటే కనుక చెప్పించుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అది. సో వీడియోలోకి వెళ్ళే ముందు, ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3. ఈ 3 ఫైల్స్ లోంచి మనస్ఫూర్తిగా మీ పార్ట్నర్ పేరు అనుకుంటూ, మీరు మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ, మీరు మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా మీకు ఏ కలర్ పెన్ అనేది ఉంది కదా, ఈ పెన్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ పెన్స్ కానీ లేకపోతే ఈ ఫైల్స్ 1, 2, 3 ఫైల్స్ ఏదనేది మీకు కనెక్ట్ అవుతుందో దాన్ని మీరు చూజ్ చేసుకోండి. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకునే ఉంటారు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఫైల్ నెంబర్ 1 అనేది దాని గురించి తీద్దాము రీడింగ్ అనేది. రెండింటిని నేను పక్కన పెడుతున్నా. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో, ఈ పింక్ కలర్ అనేది చూజ్ చేసుకున్నారో, వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం మనము. 2 ఆఫ్ స్వార్డ్స్, స్ట్రెంగ్త్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ ఏంటంటే, అసలు మీ పార్ట్నర్ అసలు ఎందుకు బ్రేకప్ చెప్పారు, అండ్ ఎందుకు నిజంగానే తను ఏదన్నా వద్దనుకుని వెళ్ళిపోయారా, లేకపోతే ఫర్దర్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, తన సైడ్ నుంచి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేదా థర్డ్ పార్టీ రిలేషన్ ఏమన్నా ఉన్నారా చూద్దాం. మెయిన్ వీళ్ళు ఏంటంటే కావాలనే వద్దనుకున్నారండి. అలా అని వాళ్ళు థర్డ్ పార్టీలో ఉన్నారంటే థర్డ్ పార్టీలో లేరు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మీకోసం కాల్ చేసినా, మెసేజ్ చేసినా, మీరు ఎప్పుడైనా రెస్పాండ్ అవ్వకపోతే, ఐ మీన్ మీరు ఏదైనా వర్క్ బిజీగా ఉండి రెస్పాండ్ అవ్వకపోతే గనక, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, కావాలనే చేయట్లేదు, ముందైతే చాలా టైం ఇచ్చేది నాకు, చాలా కేరింగ్‌గా ఉండేది, చాలా లవ్ అనేది చూపించేది. ఇప్పుడు అంత టైం ఇవ్వట్లేదు, కేరింగ్ ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. మేబీ తనకేమన్నా వేరే ఏమన్నా ఉన్నాయేమో అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే మీకున్నాయని కాదు, తను అలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎవరైనా కూడా మాక్సిమము ఎవరైనా కూడా రిలేషన్‌లో ఉన్నవాళ్ళు గాని, లవ్‌లో ఉన్నవాళ్ళు కానీ ఏమనుకుంటారు, మాక్సిమం వాళ్ళ పార్ట్నర్‌తోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు కదా. సో తను అలా ఫీల్ అవ్వడంలో తప్పేం లేదు. సో తనేందంటే కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నారనమాట. కొంచెం జెలసీ కూడా ఎక్కువ ఉన్న పర్సనే తను గూడా. తనేందంటే కొంచెం జెలసీ ఎక్కువ ఉండే పర్సను. ఏందంటే నాతోనే మాట్లాడాలి, నాకు టైం ఇవ్వాలి, నా తర్వాత ఎవరైనా అన్న ఫీలింగ్‌లో ఉన్న పర్సన్. సో తనెప్పుడు కూడా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను కాల్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడదు,
పోనీ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా లేతే కొంచెం బిజీగా ఉన్నా ఒక 2 మినిట్స్ మాట్లాడి సిట్యుయేషన్ ఇదని నాకు చెప్పొచ్చు కదా! ఎందుకు అవాయిడ్ చేస్తుంది? మేబీ తను వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడుతుందా? లేదా కావాలని అవాయిడ్ చేస్తుందా? అని వాళ్ళ మైండ్‌లోనే వాళ్ళ బ్రెయిన్‌లోనే వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఏదో ఒకటి ఆలోచనలనేది ఆలోచించేసుకొని వాళ్ళు అలా ఫీల్ అయిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళడము, ఎక్కువగా ఆలోచించుకోవడం అసలేం జరుగుతుంది? ఎందుకు? అని చెప్పి ఆలోచించుకుంటా అంటే ఒక్కొక్కసారి ఏం జేస్తారంటే, లేదు అలా చెయ్యదు. అలా ఏం లేదు. ఏదైనా వర్క్ బిజీగా ఉండే చేయలేదేమో, లేతే ఎవరైనా అంటే ఎవరైతే ఆల్రెడీ స్టడీస్ చేసుకుంటున్నారో స్టూడెంట్స్ అయితే వాళ్ళైతే ఏమన్నా పేరెంట్స్ ఉన్నారేమో పక్కన. అలా స్టడీస్‌లో ఏమన్నా బిజీగా ఉన్నారేమోనని చెప్పి అనుకుంటారు. కానీ ఒక్కొక్క టైంలో ఏం జేస్తారంటే, ఒకసారి అలా ఆలోచిస్తా ఉంటారు. మళ్ళీ ఒకసారి ఏంటి లేదు తనేదో జేస్తుంది అక్కడ బ్యాక్ బ్యాక్ ఏమన్నా జేస్తుందేమో తనకి తెలియకుండా. అంటే వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడుతుందా? లేదా కావాలనే అవాయిడ్ చేస్తుందా నన్ను? వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడడం వల్ల నన్ను అవాయిడ్ చేస్తుందా? అంటే మీరు కొంచెం అట్రాక్టివ్‌గాను మంచి లుక్‌తోనే ఉంటారనమాట. ఎవరైతే మీరు ఫైల్ నంబర్ 1 చేసుకున్న వాళ్ళు కొంచెం అట్రాక్టివ్ ఫేస్ అనేది ఉంటుంది. జనాల్లో అట్రాక్టివ్‌గా ఉంటారు. కొంచెం అందంగా గూడా ఉంటారు. సో, దానివల్ల ఏందంటే అలా అనిపిస్తుందనమాట. అంటే మీ సైడ్ నుంచి తప్పు లేకపోయినా ఎవరైనా మీ గురించి అలా అనుకుంటారేమో, లేపోతే ఎవరైనా మిమ్మల్ని మీ కళ్ళి చూస్తారేమో అని చాలా జెలసీ అనేది చాలా ఎక్కువుంది తనకి. నార్మల్‌గా గూడా ఉంటది. పార్ట్నర్ విషయంలో ఎవరికైనా గూడా జెలసీ అనేది ఉంటుంది. కానీ తనకేందంటే కొంచెం ఎక్కువ జెలసీ అనేది ఉంది మీ విషయంలో. ఆహ్, ఏందంటే తను మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారు. ఎందుకంటే తనేమనుకుంటారంటే ఎప్పుడు తనని కేర్ చేయాలి, లవ్ చూపించాలి. తన సైడ్ నుంచి గూడా ఇస్తారు. తన సైడ్ నుంచి ఇవ్వరని నేను అంటలేదు. తన సైడ్ నుంచి ఇస్తారు. తను నాతోనే మాట్లాడాలి. ఆహ్, ఫ్రె ఈవెన్ ఫ్రెండ్స్‌తో మాట్లాడినా గూడా తనకి నచ్చదనమాట. ఫ్రెండ్స్‌తో మాట్లాడినా గూడా ఏదో మాట్లాడామంటే మాట్లాడాము. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అంతకన్నా ఎక్కువ టైం అనేది ఇవ్వడానికి ఇష్టపడరు తను. తనకంటే ఫ్రెండ్స్ కంటే ఈవెన్ పేరెంట్స్ కన్నా గూడా తనే ఎక్కువ అన్న ఫీలింగ్‌లో మీరు ఫీల్ అవ్వాలని తననుకుంటారు. సో, ఎప్పుడన్నా మీరు ఇలా తను ఏదైనా చెప్పాలని ఫోను జేస్తారో బ్యాడ్ ఏందంటే తనెప్పుడైతే ఏదో ఒకటి చెప్పాలనుకున్న టైంలోనే కమ్యూనికేట్ అవ్వాలనుకున్న టైంలోనే మీరు కొంచెం బిజీగా ఉండడము, దానివల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగి తనలా ఫిక్స్ అయిపోయాడనమాట. ఎందుకు నేను ప్రతిసారి తనకి నేనేదన్నా షేర్ చేసుకోవాలన్నా, లేపోతే ఏదన్నా మాట్లాడాలనుకున్నా, నాకు మాట్లాడాలనిపించినప్పుడు తను టైం ఇవ్వట్లేదు అని ఫీల్ అయిపోయి, తనకి తానే ఫీల్ అయిపోతున్నాడు. అక్కడ మీరిస్తున్నారా, ఇవ్వట్లేదా అనేది మీకే తెలుసు. ఇస్తున్నారో ఇవ్వట్లేదని మేబీ మీరు కొంచెం తనకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సనే. కాకపోతే ఏందంటే తను అలా ఫీల్ అవుతున్నారనమాట. మీరు తనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందుకే అవాయిడ్ చేస్తున్నారన్న ఫీలింగ్‌లో ఉంటారు. తనేందంటే నాతోనే మాట్లాడాలి. నా తర్వాతే ఎవరైనా. ఈవెన్ పేరెంట్స్ గూడా నా తర్వాతే అన్న ఫీలింగ్‌లో తనున్నారు. సో, దానివల్ల ఏందంటే ప్రతిసారి అంటే చిన్న చిన్న విషయాలు గూడా హర్ట్ అయిపోతారు. అలా అని సాఫ్ట్ నేచర్ ఏం గాదు. సాఫ్ట్ నేచర్‌గా ఏముండరు. కొంచెం హార్డ్‌గానే ఉండే మెంటాలిటీయే కానీ, ఏమంటే తను చెప్పిందే జరగాలి, తనకు నచ్చినట్టే ఉండాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్. సో, అందుకని తను కాల్ చేసిన మీరు మాట్లాడకపోయినా, లేకపోతే మీరు కొంచెం బిజీగా ఉన్నా, నాకన్నా తనకదే ఎక్కువైపోయిందా అన్న ఫీలింగ్‌లో ఉండి నెగెటివ్‌గా థాట్స్ వచ్చేసి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నారు. దానివల్లే మెయిన్ మీ ఇద్దరు విడిపోవడానికి రీజన్ అన్నమాట. అంతేగాని వేరే థర్డ్ పార్టీలో ఉండడమో, లేకపోతే వేరే ఇంకేమైనా అనేది కాదు మీ ఇద్దరికి. ఎవరైతే ఫైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఇంక వేరే రీజన్స్ ఏం లేవు. అలా తను ప్రతిసారి నాకు తెలిసి ఒక 4, 5 టైమ్స్ ఇలానే జరిగి, మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం వలన చిన్న చిన్న గొడవలకి మళ్ళీ పోనీ తను మీకు చెప్పుకునే మెంటాలిటీ గూడా గాదు. ఏందంటే కొంచెం తను సీక్రెటివ్‌గానే ఉంటాడు. ఏందంటే చెప్పి నువ్వట్లా ఉండొద్దు, ఇట్లా ఉండు, అట్లా ఉంటే నాకు నచ్చదు అని చెప్పే క్యారెక్టర్ గూడా గాదు. తనేందంటే తనలో తనే ఫీల్ అయిపోతాడు. తనలో తనే డిసైడ్ అయిపోతాడు. ఓహో! తను ఇది జేసింది. ఇలా ఉంటుంది. అందుకే నన్ను అవాయిడ్ చేస్తుంది అని ఫిక్స్ అయిపోయే మెంటాలిటీ అన్నమాట. సో, అందుకని చేశారంటే ప్రతిసారి నేను తన కోసం వెళ్ళడము, మాట్లాడాలనుకున్నప్పుడు ఆ టైంలోనో బ్యాడ్ ఏందంటే మీకేదో ఒక వర్క్‌లో బిజీగా ఉండడమో, లేతే కుదరకపోవడమో ఏదో ఒకటి అవ్వడం వల్ల తను డిసప్పాయింట్‌మెంట్ అయ్యి అలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు. ఇట్లా చాలా సార్లు జరిగింది. అంటే తను ఒక్కసారి జరగగానే డెసిషన్ తీసేసుకున్నారని నేను అనను. చాలా సార్లు జరగడం వల్లే తను
ఆ టైంలో చాలా హర్ట్ అవ్వడము, లోన్లీగా ఫీల్ అవ్వడము ఇలాంటివన్నీ జరిగినాయి. మీ నుండి తను కేరింగ్ అండ్ లవ్ కోరుకుంటున్నారు. ఎప్పుడైతే తను కోరుకుంటున్నారో ఆ టైంలో మీకు కుదరకపోవడం వల్ల ఏందంటే, ముందులాగా ఇప్పుడు లేదు. ముందు నాకు చాలా టైం ఇచ్చేది. అండ్ చాలా ప్రేమగా ఉండేది. ఇప్పుడు అంత ప్రేమగా లేదు. టైము ఇవ్వట్లేదు. మరీ అంత టైం ఇవ్వలేనంత ఏం చేస్తుంది తను? మేబీ వేరే ఎవరితో అయినా కాంటాక్ట్‌లో ఉందా? అని ఇలాంటి మైండ్‌లో క్వెషన్స్ అన్నీ రన్ అవ్వడం వల్ల తనకి, తను ఏం చేశాడంటే తనని తను బాధ పెట్టుకోవడం ఎందుకని చెప్పి, బాధపడడం ఎందుకు అని చెప్పి ప్రతిసారి ఇలానే జరుగుతుంది. మేబీ ఫ్యూచర్‌లో గూడా ఇలానే జరగొచ్చు అని ఎందుకు నాకు ఇయన్నీ అవసరమా తనతో అనే ఏం చేశారంటే ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు. తనకి నేను దూరంగా ఉండడమే నాకు మంచిది అని చెప్పి తన సైడ్ నుంచి ఆలోచించుకున్నారండి. తను బాధపడుతున్నారు గాబట్టి తన సైడ్ నుంచి ఆలోచించుకొని ఇలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు. సో, అందుకే తీసుకున్నారు తప్ప వేరే తనకి థర్డ్ పార్టీ ఇష్యూస్ లేవు. లేతే వేరే ఫ్యామిలీ ఇష్యూస్ లేవు. వేరే ఇంకే ఇష్యూస్ గూడా లేవు. మెయిన్ రీజన్ అయితే ఇదే. మరి తను మళ్ళీ వస్తాడా? రీయూనియన్ ఉంటుందా అంటే తన సైడ్ నుంచి తక్కువ. ఎందుకంటే తను చిన్న చిన్న వాటికి అంటే తను మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అంటే మీకన్నా గూడా ఎక్కువ ప్రేమిస్తున్నారు. కానీ తను మీకు చూపించరు. ఏందంటే నేనింత ప్రేమిస్తున్నాను, అంత ప్రేమిస్తున్నాను అని చూపించరు. కానీ టైమొచ్చినప్పుడు తను చెప్పేవన్నీ కూడా చేతల్లోనే చూపిస్తారు తప్ప మాటల్లో ఉండవనమాట. అన్నీ చేతల్లోనే చూపిస్తారు. సో, అందుకని తనేందంటే షేరింగ్ గూడా తక్కువ చేసుకుంటారు. ఏదైతే మీతో మాట్లాడాలనుకుంటారో అదే మాట్లాడుకుంటారు తప్ప మాక్సిమం నాకు తెలిసి మీరు చెప్తుంటే తను వినే టైపే తప్ప, తను చెప్తుంటే మీరు వినాలని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఆ టైం ఇవ్వరనుకోండి తనకి మీరే మాట్లాడే టైమే ఎక్కువుంటది తనతో. సో, దానివల్ల తను కొంచెం కామ్‌గా ఉంటారు గాబట్టి, కామ్‌గా ఉంటారని చెప్పి సైలెంట్‌గా ఉంటారు గాబట్టి, ఎమోషనల్‌గా ఉంటారని కాదు. తను సాఫ్ట్ నేచర్ ఏం కాదు. కొంచెం హార్డ్‌గానే ఉండే పర్సనే. కాకపోతే ఏందంటే తను చెప్పింది వినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప, తన సైడ్ నుంచి తన ఫీలింగ్స్ గానీ, ఇవన్నీ షేర్ చేసుకోవడానికి అంతగా ఇష్టపడరనమాట. ఎందుకంటే తను నేచరే అంత ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలాంటి నేచర్ ఉన్న వాళ్ళే తను. సో, అది అలవాటయిపోయిందనమాట వాళ్ళకి. సో, ఇది మీరు రీయూనియన్ అవ్వాలనుకుంటే గనక తనైతే రాడండి. తనేందంటే కొంచెం హర్ట్ అవ్వడము, ఇవన్నీ ఎందుకు నాకవసరమా? వద్దు. నా నా పనేదో నేను జూసుకుంటాను అన్న ఫీలింగ్‌లో ఉన్నాడు తను. సో, మీరు రీయూనియన్ అవ్వాలంటే గనక మీ సైడ్ నుంచి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరమైతే ఉంది. మీ సైడ్ నుంచి ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే గనక తను మళ్ళీ మీకు రీయూనియన్ అనేది అవుతుంది మీ ఇద్దరికి. సో, ఇది ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన వీడియో. రీడింగ్ అనేది నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో, నేను యూనివర్స్ ఏంజెల్స్ గైడెన్స్ కార్డ్ కూడా తీస్తా నేను. ఎవరైతే ఫైల్ నంబర్ 1 ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి మీరు తీసుకోవాల్సిన మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది ఏంటనేది చూద్దాం. నాట్ ద రైట్ టైం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీకు నాట్ ద రైట్ టైం. ఆపర్చునిటీ. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్. ఎస్. ఇప్పుడైతే ప్రెజెంట్ మీరు వెళ్ళినా కూడా తను రీయూనియన్ అనేది మాట్లాడడానికి కానీ, దీనికి కానీ రెడీగా లేడు తను. సో, నాట్ ద రైట్ టైమ్ ఫర్ ద ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు వెళ్ళినా కూడా మీకనేది అవకాశం అనేది ఉండదు. తను రీయూనియన్ అవ్వడానికి సిద్ధంగా లేడనమాట. సో, మీరు కూడా ఏం చేస్తారంటే మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చేసుకొని కొంచెం కామ్‌గా ఉండండి. తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో, మీ సైడ్ నుంచి కూడా మీరు కొంచెం డిప్రెషన్‌లో ఉండి గానండి, థింకింగ్‌లో నుంచి గాని బయటకొచ్చి మెడిటేషన్ చేసుకోండి. ఆరో శుద్ధి అనేది చేసుకోండి. చేసుకుంటే గనక ఇప్పుడైతే రైట్ టైం కాదు కాబట్టి ఫర్దర్‌గా తను చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్పకుండా. మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. తను తిరిగి రావాలని చెప్పి మేనిఫెస్టేషన్ చేసుకొని, మెడిటేషన్ చేసుకొని కూల్‌గా ఉండండి. కూల్‌గా ఉంటే కనుక
ఆస్క్ యువర్ ఏంజల్స్ని అడిగితే కనుక మీ ప్రేయర్ అనేది దేవుళ్ళని కానీ ఏంజల్స్ని కానీ మీరు ప్రే చేసుకుంటే కనుక తప్పకుండా తను మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అనుకుంటే కనుక తప్పకుండా ఒక అవకాశం అనేది వస్తుంది మీకు. తను మేబీ బ్లాక్ లో ఉండి తీసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే తను బ్లాక్ లో ఉండి తను మెసేజ్ చేస్తాడా అంటే చేయడు, కంపల్సరీ చేయడు. తను బ్లాక్ లో ఉండి మాత్రం తీసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే తను నాకు తెలిసి వేరే చోట నుంచి స్పై చేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో నుంచి వేరే అకౌంట్ నుంచి కానీ ఇలా కూడా మీ మీద ఒక కన్ను వేసే ఉంచి ఉంటారు. సో తన సైడ్ నుంచి ఏంటంటే ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది బ్లాక్ లో నుండి తీయడానికి. బ్లాక్ లో నుండి తీసినా కూడా తనంతా తన మెసేజ్ అయితే చేయడు, మీరే మెసేజ్ చేయాలి. మీరు మెసేజ్ చేస్తే కనుక కొన్ని రోజులు దేవుడి మీద భారం వేసి కొన్ని రోజులు వెయిట్ చేస్తే కనుక తప్పకుండా మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఫైల్ నెంబర్ 1 కి సంబంధించిన రీడింగ్. సో అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా అండి, ఇది జనరల్ రీడింగ్స్. రెజోనేట్ అయిన వాళ్ళు మాత్రమే పాజిటివ్ గా ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి. అందరికి సంబంధించిన వీడియో కాదు, అందరికీ రెజోనేట్ అవ్వాలని ఏం లేదండి. ఈ పర్సనల్ రీడింగ్స్ కావు కాబట్టి జనరల్ రీడింగ్స్. మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మీకు కరెక్ట్ గా ఆన్సర్ అనేది వస్తుంది. సో మళ్ళీ నేను చెప్పాను కదా కార్డ్స్ లో ఆ వీడియోలో మీరు ఇట్లా చెప్పారు, మాకు ఇంకా కలవలేదు, రీయూనియన్ అవ్వలేదు అని అంటారేమో, అందుకని చెప్తున్నా. ఇవి ఏంటంటే ఎనర్జీస్ తో కనెక్ట్ చేసుకునే చెప్పే రీడింగ్. సో ఎవరి అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకంటే నేను ఇవి చాలా మంది అనుకుంటారు, ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలా మంది అనుకుంటారు అందరికీ ప్రతి వీడియోలో కూడా కొన్ని ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటే మరి మాకు అందరికి ఫైల్ 1 యూజ్ చేసుకున్న వాళ్ళందరికీ రీయూనియన్ అవ్వట్లేదు, తొందరగా వస్తానంటున్నారు కదా, మరి ఎందుకు రావట్లేదు అని అనుకుంటా ఉంటారు. అంటే నా వీడియోస్ అని కాదు, వేరే వాళ్ళ వీడియోస్ గురించి కూడా నేను అందరి గురించి చెప్తున్నా, టారో రీడర్స్ అందరి గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఆలోచించండి, ఇప్పుడు చూసే వాళ్ళల్లో ఫర్ సపోజ్ ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మందిలో 3 ఫైల్స్ ఉన్నాయి, 350 అట్లా చూసినా కూడా అలా ఒక 350 మినిమం అట్లా 300 మెంబర్స్ చూసారనుకోండి, 300 మెంబర్స్ లో కూడా కంపల్సరీ అందరికి రెజోనేట్ అవ్వాలని ఏమి ఉండదు కదా, అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉండదు, అందరి పర్సనాలిటీ ఒకేలాగా ఉండదు. సో ఎవరికైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళు మాత్రం, అంటే ఒకవేళ మీరు చూసే వాళ్ళు అబ్బాయిలు అవ్వనివ్వండి అమ్మాయిలు అవ్వనివ్వండి, అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళకి, అంటే నేను ఏదైతే చెప్తున్నానో అది కరెక్ట్ గా వాళ్ళ లైఫ్ లో జరిగి ఉంటే గనక వాళ్ళకి కంపల్సరీ రెజోనేట్ అవుతుంది. సో అందుకే నేను చెప్తున్నాను, చాలా మంది తిట్టుకుంటా ఉంటారు, ఆ మేడము అన్నారు కానీ అవ్వలేదు అని చెప్పి. వేరే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను, వేరే టారో రీడింగ్స్ గురించి కూడా మీరు అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్స్ అనేది రెజోనేట్ అవుతుంది, అవి జరుగుతాయి. మీకు కరెక్ట్ గా కనెక్ట్ అవ్వాలంటే గనక పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి మీరు, అప్పుడే మీ ఎనర్జీస్ తో కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఎవరైతే ఫైల్ నెంబర్ 2 ఉన్నారో, బ్లూ కలర్ పెన్ అనేది చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం ఇప్పుడు. అసలు మీ పార్ట్నర్ ఎందుకు మీ నుండి దూరంగా వెళ్ళిపోయారు? నిజంగానే ప్రేమ లేకుండా వెళ్ళిపోయారా, లేకపోతే ఏమైనా రీజన్ తో వెళ్ళిపోయారా, ఏమైనా సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయా, లేకపోతే థర్డ్ పార్టీ రిలేషన్ లో ఏమైనా ఉన్నారా, ఇవన్నీ కూడా మనము చూద్దాము. మీ పర్సన్ అసలు ఎందుకు వెళ్ళిపోయారంటే, తనకి మీ మీద చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే తను మిమ్మల్ని ఎలా చూసుకునేవాళ్ళు అంటే లైక్ ఒక మదర్ లాగా చూసుకున్నారనమాట. అలాగే మీరు కూడా తనని అంతే ప్రేమతో చూసుకున్నారు. అంటే నేను ఇద్దరు సైడ్ నుండి చెప్తున్నాను, మీరు ఎంత ప్రేమతో అంత చూసుకున్నారో తను మిమ్మల్ని ఒక మదరు, ఒక చైల్డ్ని ఎట్లా చూసుకుంటుందో, ఒక బాబుని కానీ పాపని కానీ ఎలా చూసుకుంటూ పిల్లల్ని అంత కేరింగ్ గా చాలా జాగ్రత్తగా ప్రతిరోజు కూడా తిన్నావా, ఏం చేస్తున్నావు అన్ని ప్రతిదీ కూడా కేరింగ్ గా తీసుకుంది. ఏమైనా మనీ అవసరమైన హెల్ప్ చేసేవాళ్ళు, మీకు మనీ విషయంలో ఏమైనా స్టక్ అయినా కూడా హెల్ప్ చేసే పర్సనే.
అండ్ ప్రతీది కూడా మీకు ప్రతీది మీ విషయంలో ప్రతి చిన్న విషయం కూడా ఈవెన్ డ్రెస్సింగ్ విషయంలో కూడా అండ్ మీకు చాలా ఫ్రీడమ్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా ఫ్రీడమ్ కూడా ఇచ్చేవాళ్ళు. యాజ్ లైక్ ఫ్రెండ్ లాగా, మదర్ లాగా ఎప్పుడు కూడా మీకు కేరింగ్ కానీ, లవ్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు చూపించేవాళ్ళు. సో కావాలని అయితే వీళ్ళు విడిపోలేదు. మీ ఇద్దరికి మధ్య ఎవరో థర్డ్ పర్సన్ వచ్చారు మీ ఇద్దరు విడిపోవడానికి. అది థర్డ్ పర్సన్ అంటే కంపల్సరీ వేరే అమ్మాయో అబ్బాయి, అంటే ఇప్పుడు చూసేవాళ్ళ అబ్బాయి అయితే అమ్మాయి ఇంకొక అమ్మాయి వలన అయ్యిందనో, లేకపోతే ఆ అమ్మాయి అయితే అబ్బాయి వలన అయిందనో కాదండి. థర్డ్ పార్టీ అంటే ఈవెన్ పేరెంట్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, అమ్మాయి సైడ్ నుంచి అయినా ఫ్రెండ్ ఉండొచ్చు. అంటే మీ సైడ్ నుంచి అయినా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే మీ ఇద్దరికి మధ్య బ్రేకప్ అనేది అయ్యింది. దానివల్ల తను చాలా హర్ట్ అయ్యారు. ఎట్లా అంటే మీరు కూడా థర్డ్ పర్సన్ కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. మీరు కానీ తను కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీ ఇద్దరికి బ్రేకప్ అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళు రాంగ్ డైరెక్షన్ అనేది ఇచ్చారు, రాంగ్ సజెషన్స్ అనేది ఇచ్చారు మీకు. తన గురించి తప్పుగా చెప్పడం కానీ, లేకపోతే మీరు తను మీ గురించి తప్పుగా ఎవరైనా చెప్పడం కానీ ఇవన్నీ జరిగాయి. దానివల్లే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అనేది అయ్యింది. థర్డ్ పర్సన్ వల్లనే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. ఆవిడైతే జెన్యున్ గా లవ్ చేస్తున్నారు, అంతే జెన్యున్ గా మీరు లవ్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే తను స్టక్ అయిపోయాడు అనమాట. తను మీ జ్ఞాపకాల్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అలాగే మీరు కూడా తన జ్ఞాపకాల్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. మీరు కూడా రీయూనియన్ కోరుకుంటున్నారు, తను కూడా రీయూనియన్ కోరుకుంటున్నారు. కానీ ఎవరి సైడ్ నుంచి అయితే థర్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా హర్ట్ అయ్యారు. ఎమోషనల్ గా చాలా హర్ట్ అయ్యి దానివల్లే మీ నుండి దూరంగా అయ్యారు. మీ ఇద్దరికి మధ్య గొడవలు జరిగి థర్డ్ పార్టీ వలన. తను మేబీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, పేరెంట్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే మధ్యలో ఇంకొకటి ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్లనే జరిగింది మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అనేది. సో తను కూడా తనైనా మీరు ఎవరి సైడ్ అయితే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద బాగా పడింది. వాళ్ళు ట్రూగానే లవ్ చేశారు మీకు. మీ లైఫ్ లో తన గురించి ఆలోచించి రీయూనియన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు కూడా మీ సైడ్ నుంచి బాధపడడం మానేసి తన జ్ఞాపకాలు గురించి గుర్తొస్తున్నాయని చెప్పి బాధపడుతూ కూర్చోకుండా, మీ ఎఫర్ట్స్ ఏం పెట్టకుండా తను ఎందుకు రావట్లేదు ఇలాంటివన్నీ ఆలోచించుకోకుండా మీరు కూడా మీ సైడ్ నుంచి 100% ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు అవాయిడ్ చేసేయండి. వాళ్ళ సలహాలు కానీ ఇవి కానీ మీరు ఎప్పుడూ తీసుకోకండి లైఫ్ లో ఎప్పటికీ కూడా. ఏ రిలేషన్ లో అయినా కూడా మెయిన్ థర్డ్ పర్సన్ రాకపోవడమే మంచిదండి. థర్డ్ పర్సన్ వలన అది మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు కూడా ఉంటారు, అంటే రాంగ్ పోర్ట్రేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరైతే సలహా తీసుకోవాలి కానీ ఫైనల్ డెసిషన్ అనేది మీదే ఉండాలన్నమాట. మీరు కూడా ఒకసారి ఆలోచించారు. తను చెప్పేసింది కదా అని చెప్పి థర్డ్ పార్టీ చెప్పారు కదా, అది ఫ్రెండ్ అయినా అవనండి, ఎవరైనా అవనివ్వండి, మీరు కూడా ఆలోచించాలి. తను చెప్పింది కరెక్టేనా, నేను తప్పుగా చేస్తున్నానా కరెక్ట్గా చేస్తున్నానా అని ఆలోచించుకునే మీరు ఏ డెసిషన్ అయినా తీసుకోవాలి. కానీ తను చెప్పిందిగా తను ఏది చెప్పినా కరెక్టే, తను జెన్యున్ గా ఉంటది అట్లా మీరు డిసైడ్ చేసుకోవద్దు. ఓకేనా? సో మీరు తను దూరంగా ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని దూరం పెట్టేసి ఏదైనా డెసిషన్ తీసుకుంటే కనుక మీ సైడ్ నుంచి క్లారిటీగా తనకి వెళ్ళి చెప్పండి. బ్లాక్ చేసుకుంటే కనుక కాంటాక్ట్ అవడానికి ట్రై చేయండి. మీ సైడ్ నుంచి 100% ట్రై చేయండి. తను ట్రై చేస్తే కనుక కంపల్సరీ తను హర్ట్ అయ్యాడు కాబట్టి కొంచెం టైం పడుతుంది రీయూనియన్ అవ్వడానికి. కానీ మీరు చెప్పే విధంలో చెప్పుకుంటే గనక మీ సిచ్యువేషన్ కానీ అసలు ఏం జరిగింది ఏంటనేది ఇద్దరి సైడ్ నుంచి కూడా క్లారిఫై చేసుకుంటే కనుక తప్పకుండా మీకు మళ్ళీ రీయూనియన్ అనేది ఉంటుంది. రీయూనియన్ అయ్యి మీ ఇద్దరు కూడా హ్యాపీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన వీడియో. అందుకే మిమ్మల్ని దూరంగా పెట్టారు తప్ప వేరే ఏం లేదండి. థర్డ్ పార్టీ వాళ్ళనే రాంగ్ గా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్లనే మీ ఇద్దరికి మధ్య గొడవలయ్యి దూరంగా పెట్టారు. ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన వీడియో రీడింగ్. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్ కూడా తీస్తాను నేను. యూనివర్స్ అనేది మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది కూడా మనం చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ ప్రెసెంట్ మీరు అసలు ఏం చేయాలి, తనని కాంటాక్ట్ అవ్వాలా, లేకపోతే కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలా,
లేకపోతే తనను వదిలేసి మూవ్ ఆన్ అవ్వాలా అనేది కూడా అన్ని కూడా మనము చూద్దాము. యూనివర్స్ అనేది మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్, చాలా తొందరలోనే మీ ఇద్దరు సిచ్యువేషన్ ఏదైతే ఉందో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చాలా తొందరలోనే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అంటే మోర్ ఇన్ఫర్మేషన్ తన గురించి, ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకుని మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది, ఎందుకు బ్రేకప్ అయ్యింది అనేది రీజన్స్ అన్ని కూడా తెలుసుకుని తన గురించి మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడానికి రీజన్ ఏంటనేది ఇంకా కొంచెం మీరు డీటెయిల్ గా తెలుసుకుని చూజ్ ఏ న్యూ డైరెక్షన్. కొత్త వేలు ఇప్పుడు ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలోనో ఎక్కడో చోట ట్రై చేస్తానే ఉండుంటారు తన గురించి. సో ఇంకేమన్నా ఉన్నాయేమో ట్రై చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ గూగుల్ పే, ఫోన్ పేలో కూడా చేసుకుంటున్నారు కదా, బ్లాక్ చేసుకున్నప్పుడు ఆ అవకాశం కూడా ఉంది కాబట్టి ట్రై చేయండి. మీరు వేరే న్యూగా ట్రై చేయండి. లేదు వాళ్ళ హౌస్ కానీ ఇట్లా మీకు ఏమైనా తెలిస్తే తన కాలేజ్కి వెళ్ళే టైమింగ్స్ కానీ ఇట్లా ఏమైనా తెలిస్తే కనుక అలా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీరిద్దరు కాంటాక్ట్ అయ్యి మీరిద్దరు ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటేనే మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి, ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే. ఆస్క్ యువర్ ఏంజల్స్. ఏంజల్స్ని ప్రే చేసుకోండి. మా ఇద్దరి మధ్య ఏదైతే గొడవలు ఉన్నాయో అవన్నీ తొందరలోనే పోవాలి, మీ ఇద్దరం మళ్ళీ రీయూనియన్ అవ్వాలని కోరుకోండి. కోరుకుంటే కనుక తప్పకుండా ఏంజల్స్ మీ ప్రేయర్ని వింటారు. దేవుళ్ళు అనేవాళ్ళు ప్రేయర్ వింటారు. మనస్ఫూర్తిగా ఎవరైతే జెన్యున్ గా లవ్ చేస్తున్నారో వాళ్ళ ప్రేయర్స్ తప్పకుండా వింటారండి. సో తప్పకుండా మీకు పాజిటివ్ గానే వస్తుంది. సో మీరు తొందరలోనే, చాలా నియర్ ఫ్యూచర్ లోనే మీ ఇద్దరు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. ఎవరైతే గ్రీన్ కలర్ చూజ్ చేసుకున్నారో లేదా పైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో ఏస్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, డెవిల్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్, డెత్ కార్డ్. ఎవరైతే ఈ పైల్ నెంబర్ 3 అనేది చూజ్ చేసుకున్నారో మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్ గానే అనుకుంటున్నారు, చాలా పాజిటివ్ గానే అనుకుంటున్నారు. నెగిటివ్ గా ఏం ఆలోచించట్లేదు మీ గురించి. వాళ్ళు లైఫ్ లో చాలా స్ట్రగుల్స్, అండ్ వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే వాళ్ళ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి అన్ని కూడా దాన్ని దాటుకునే పైకి వచ్చిన పర్సనే గానీ అంటే లగ్జరీ లైఫ్ లో బతికి వచ్చిన అండ్ ఈజీ మనీ అనేది, మనీ కానీ లక్ కానీ వాళ్ళకి ఉండే మనిషేం కాదు. తను చాలా స్ట్రగుల్ అయ్యి ప్రతి సక్సెస్ ని కూడా తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి, ఈవెన్ మీ లవ్ ని కూడా వాళ్ళు చాలా చాలా కష్టపడే గెలుచుకుని ఉంటారు. వెంటనే ప్రపోజ్ చేయడము, వెంటనే మీరు ఒప్పుకుని కూడా ఉండరు నాకు తెలిసి. ఏ విషయంలో అయినా కూడా వీళ్ళు కొంచెం బాగా స్ట్రగుల్ ఫేస్ చేసి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే గానీ రిజల్ట్ రాని పర్సన్ అన్నమాట. సో వీళ్ళు చాలా జెన్యున్ పర్సనే కానీ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేశారంటే మెయిన్ వాళ్ళు ఏదో సిచ్యువేషన్ లో ఇరుక్కున్నారు, ఏదో సిచ్యువేషన్ లో ఇరుక్కున్నారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడ తనని కాంటాక్ట్ అయితే గనక తనకి రీజన్స్ చెప్పాల్సి వస్తుందో, తన సైడ్ నుంచి రీజన్స్ వెతుక్కోవాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ నిజాలు చెప్తే మళ్ళీ మీరు హర్ట్ అవుతారు. ఇవన్నీ తన గురించి తప్పుగా అనుకుంటారని, ఇవన్నీ ఒకవేళ మీరు మాట్లాడితే కనుక జరుగుతాయి. అదే మనం మాట్లాడుకుని ఉన్నాం అనుకోండి, మీరు అడిగే పని ఉండదు, తను చెప్పే పని ఉండదు, తను సేఫ్ గా ఉంటాడు కదా, తను ఎలాంటివి రిస్క్ తీసుకోకుండా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో అందుకనే తను మిమ్మల్ని దూరంగా పెట్టాడు అనమాట.
అంటే ఎక్కడైతే తను మీ గురించి చెప్పాల్సొస్తదో విషయాలు అంటే మీతో మాట్లాడుతుంటే జనరల్‌గా మాట్లాడకుండా ఉంటే కంపల్సరీ మనం అడుగుతాం కదా! డల్‌గా ఉన్నా కూడా బాగోకపోయినా కూడా సరిగ్గా మాట్లాడకపోయినా కూడా మనం రీజన్ అడుగుతాం గదా! సో, అలాంటివి చెప్పడం తనకిష్టం లేదు. ఎందుకంటే తను కొన్ని అబద్ధాలైతే చెప్పాడు దానికోసము. ఆ సిట్యుయేషన్ వల్ల కొన్ని అబద్ధాలు చెప్పి అందుకే తను వద్దనుకున్నాడు తప్ప అక్కడ వేరే రీజన్స్ ఏం లేవు. అక్కడేమైనా థర్డ్ పార్టీ ఉన్నారంటే థర్డ్ పార్టీ కూడా లేరు. అండ్ మీరు ఎలా ఉన్నారంటే బాగా అడిక్ట్ అయిపోయారు తనకి. తనకెలా అడిక్ట్ అయ్యారంటే తను మాట్లాడకపోతే బాధపడిపోవడము, తన గురించి ఎక్కువ ఆలోచించడం. ఇదివరకు అంతా ప్రేమ చూపిచ్చేసాడు గదా! మరెందుకు సడెన్‌గా ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాడు? పోనీ అక్కడేమైనా రీజన్ ఉందా అంటే అది రీజన్ గూడా చెప్పడం లేదు. ఎందుకని చెప్పి మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి అడిక్ట్ అయిపోయారు తనకి. తనకి అడిక్ట్ అవ్వడం వల్ల ఎలా అయిందంటే మీరు తన మాయలో నుంచి అంటే తన మాటలే గుర్తొస్తున్నాయి. తన ప్రేమే గుర్తొస్తుంది. తను చెప్పిన మాటలు గాని, ప్రేమ గాని ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మీరేమనుకుంటున్నారంటే తన గురించి మరి నేనింత బాధపడుతున్నాను. మరి మీ సైడ్ నుంచి తన సైడ్ నుంచి తన సైడ్ నుంచి ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు అని తను గౌరీ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతున్నట్టున్నాయి. తన సైడ్ నేనింత బాధపడుతున్నా గదా! మరి తనెందుకు నా గురించి ఆలోచించడు? ఇదివరకు ఇంత ప్రేమ చూపించేవాడు. మరి సడెన్‌గా ఇంత నెగ్లెక్ట్‌గా ఉండి తను నన్ను అవాయిడ్ చేయడము, అసలు నాతో బ్రేకప్ చేయడము, ఎండ్ చేసుకోవాలి మా రిలేషన్ ఎండ్ చేసుకోవాలని ఎందుకని చెప్పి తను చాలా ఫీల్ అవుతున్నాడు. తను కాదు మీరు ఫీల్ అవుతున్నారు. మీరు చాలా ఫీల్ అవుతున్నారు. ఎట్లంటే తన మాయలోంచి అటు బయటకి రాలేకపోతున్నారు. అటు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట మీరు. సో, ముందు మీరు మీ లైఫ్‌లో నుంచి ఆ అడిక్షన్‌లో నుంచి బయటకి రండి. బయటకొస్తేనే మీరు మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. లైఫ్ మంచిగా ఉండి మీ కెరియర్ జూసుకోండి. తనొక్కటే మన లైఫ్‌లో లవ్ ఎంత ఇంపార్టెంటో కెరియరు అండ్ ఫ్యామిలీ గూడా అంతే ఇంపార్టెంట్ గదా! సో, తను వస్తాడు. తను నిజంగా మిమ్మల్ని జెన్యూన్‌గా లవ్ చేస్తే గనక ఎందుకు రాడు? వస్తాడు. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. తను వస్తాడు. కానీ కొంచెం టైం పడుతుంది. సో, మీరేం జేయాలంటే మూవ ము మీ పని మీరు జూసుకోండి. తను రాలేదు కదా! అని ఏడుస్తా కూర్చోకుండా, తన మాయలో ఉండిపోకుండా ఆ! హ్మ్. తన మాయలో ఉండిపోకుండా తనెందుకిలా జేస్తున్నాడని ఆలోచించుకుంటా కూర్చోకుండా, నిద్రపోకుండా, తిండి సరిగ్గా తినకుండా, ఇవన్నీ జేసుకుంటా ఉండకుండా, మీరు మీ లైఫ్‌లో మీ కెరియర్ అనేది చూసుకుంటూ అండ్ మీ ఫ్యామిలీ గురించి చూసుకుంటూ, తను వస్తాడు. తను నిజంగా లవ్ చేస్తే కనక మిమ్మల్ని నిజంగా తను రిటర్న్ వస్తాడు. సో, దాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ లైఫ్‌లోకి తను హ్యాపీనెస్ అనేది మళ్ళీ తీసుకొస్తాడు. తనేదో తప్పు చేశాడు కాబట్టి, ఆ తప్పుని కవర్ జేసుకోవడానికి మీ నుండి ఎస్కేప్ అవ్వడానికే చూస్తున్నాడు తప్ప వేరేవేమీ లేదు. సో, ఎవరైతే ఫైల్ నంబర్ 3 చూజ్ జేసుకున్నారో వీళ్ళు కంపల్సరీ తను వస్తారు. సో, కాపోతే కొంచెం టైం అనేదైతే పడుతుంది. వెంటనే వచ్చేస్తారు అని చెప్పను నేను. ఒకవేళ బ్లాక్ చేసుకున్నా గూడా నిదానంగా తను రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు తప్పకుండా. సో, మీరైతే వెయిట్ చేయండి. మీరు చేయాల్సిన పనేందంటే మీ పనేది మీరు జేసుకోండి. తన గురించి వదిలేసి తను వస్తే యాక్సెప్ట్ చేద్దాము అన్నట్టుగా మీరుండండి. అంతేగాని తను బ్లాక్ ఎందుకు చేసుకున్నాడు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు? వేరే థర్డ్ పార్టీలో ఉన్న థర్డ్ పార్టీ అయితే లేరండి. ఇదైతే కన్ఫర్మ్. మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళతో ఏమైనా రీయూనియన్‌లో, కనెక్షన్‌లో ఉండేమన్నా నాతో ఏమైనా మాట్లాడడం లేదా? ఇలాంటివేమి లేవు తనకి. సో, మీరైతే ఈ అడిక్షన్‌లోంచి బయటకొచ్చి మీ కెరియర్ గురించి ఆలోచించుకొని, మీ లైఫ్ కూడా చూసుకొని తన కోసం వెయిట్ చేయండి. అంతేకాని అవన్నీ ఆపేసి చదువుకోకుండా మీ పనులన్నీ మానేసుకొని ఏడుస్తా కూర్చోవడం వల్ల ఏం రాదు. మీరు చేయాల్సిందేంటంటే ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, బాగా బాగా క్లోజ్ వాళ్ళుంటారు గదా! ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం వల్ల అడిక్షన్‌లో నుంచి కంపల్సరీ బయటకొస్తారు. బయటకు వచ్చి మీరు మళ్ళీ నార్మల్‌గా అవుతారు. కొన్ని రోజులకి తను గూడా తిరిగి వస్తాడు. ఎవరైనా గూడా కొంచెం బాధలో ఉంటే ఏందంటే, చాలామంది ఏం జేస్తారంటే, నన్ను ఒంటరిగా వదిలేసేయి, నన్ను కొంసేపు ఒంటరిగా వదిలేసేయి, నాతో మాట్లాడొద్దని జెప్పి వీళ్ళు రూమ్‌లో కూర్చోవడమో, ఎవరితో మాట్లాడకుండా డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే, ఒంటరిగా ఉండడం వల్ల వాళ్ళకి ఆలోచనలనేవి ఇంకా ఎక్కువైపోతాయి. అప్పుడు ఏమవుతాయంటే, పాజిటివ్ ఆలోచనలయితే రావు. నెగెటివ్ ఆలోచనలు మాత్రమే వస్తాయి వాళ్ళకి. సో
అందుకే మీరేం చేస్తారంటే ఎవరైనా ఫ్రెండ్స్ గానియండి, ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరైనా ఉంటే గనక మీకు క్లోజ్‌గా ఉండే వాళ్ళతో మీ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోండి. మీరు ఏదైతే బాధని అనుభవిస్తున్నారో వాళ్ళతో షేర్ చేసుకుంటే గనక 100% మీరు చాలా వరకు రికవరీ అవుతారు. బయటకొస్తారు. ఆహ్, మాయలో నుంచి బయటకొస్తారు. తన అడిక్షన్ నుండి బయటకొస్తారు. వాళ్ళు ఇచ్చే సలహాని తప్పకుండా తీసుకోండి మీరు. వాళ్ళిచ్చి ఏ సలహా అయితే ఇస్తారో కొన్ని రోజులు వెయిట్ చేద్దామంటారా? లేపోతే నీ కెరియర్ చూసుకో అని చెప్తారా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఆ డెసిషన్ తీసుకోండి. కంపల్సరీ వస్తారు. వెయిట్ చేయండి. ఎవరైతే జెన్యూన్‌గా ఉన్నారో వాళ్ళైతే వెయిట్ చేయండి. లేదు వాళ్ళు జెన్యూన్‌గా లవ్ చేయలేదని అనుకున్నారు. థర్డ్ పార్టీ ఇష్యూ అయితే లేదు మరి. సో, వెయిట్ చేయండి. మీ కెరియర్ చూసుకుంటూ, మీ లైఫ్ చూసుకుంటూ బాధపడకుండా ఉండండి. అలాగే ఫ్యూచర్‌లో వచ్చినప్పుడైనా గూడా తనతో అలా ఎందుకు చేసావు? ఇలా ఎందుకు చేసావు? అని డిస్కషన్ పెట్టకండి దాంతో. జస్ట్ రీజన్ తెలుసుకోండి. ఇంకోసారి అలా అవ్వకుండా చూసుకోమని చెప్పండి. తన సైడ్ నుంచే తప్పు ఉందని చూపిస్తుంది కాబట్టి, ఇంకోసారి అలా జరగకుండా చూసుకోమని చెప్పండి. ఒకవేళ మీ సైడ్ నుంచి కూడా తప్పుంటే కనుక మీరైనా అదే పని చేయండి. ఒకవేళ మీరు గనక బ్లాక్ చేసుకుంటే గనక మీరైనా అదే పని చేయండి. సో, ఇది ఫైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించిన వీడియో రీడింగు. అంటే మీ పార్ట్నర్ అనేది ఎందుకు మీ నుండి దూరంగా ఉన్నారనేది తెలుసుకున్నాం గదా! మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అనేది కూడా నేను చూస్తాను. సో, మీరు ఆల్రెడీ చాలా డిప్రెషన్‌లో ఉండి ఎక్కువగా ఆలోచించుకోవడం, నిద్రపోకపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు గాబట్టి, యూనివర్స్ ప్రెజెంట్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తదో అనేది కూడా చూద్దాము. The situation will improve. Choose a new direction. మీ లైఫ్‌లో మీ కెరియర్ వైపు వెళ్ళండి. ఈ లవ్ లైఫ్ నుంచి కెరియర్ లైఫ్ గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచించండి. ఇక్కడే మీరు స్టక్ అయిపోకుండా కెరియర్ ఇవన్నీ ఫ్యామిలీ ఉంటే ఆటోమేటిక్‌గా లవ్ లైఫ్ కూడా వస్తదండి. అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఇది చూసుకుంటే తర్వాత మీరు ఇది చూసుకోవడానికి ఏముండదు. యెస్. మీ ఫేస్ తను చూసుకోవాలి. తన ఫేస్ మీరు చూసుకోవాలి. ఫర్‌గివ్‌నెస్. ఒకవేళ మీరు అంటే తన సైడ్ నుంచి తప్పుంటే గనక మీరు ఫర్‌గివ్ చేయండి. ఫ్యూచర్‌లో వచ్చినప్పుడు ఫర్‌గివ్ చేసి తన గురించి ఆలోచించడం కూడా మానేసేయండి. తను వస్తే యాక్సెప్ట్ చేయండి. మీ సైడ్ నుంచి తప్పున్నా కూడా అంతే అన్నమాట. సారీ చెప్పండి వెళ్లి. ఫర్‌గివ్ చేస్తారు తను. దేర్ ఈస్ సంథింగ్ బెటర్. కొన్ని రోజుల్లోనే టైం పడుతుంది. కాపోతే బెటరే అవుతుంది ఈ సిట్యుయేషన్ అనేది. మీరు కూడా తన అడిక్షన్‌లో నుంచి బయటకొస్తారు. చక్కగా మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చేసుకుంటే కంపల్సరీ తను మళ్ళీ రీయూనియన్ అనేది అవుతారు. మెడిటేషన్ చేసుకొని 7 చక్ర మెడిటేషన్ అనేది చేసుకోండి. చక్రాస్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటే ఈ ఎమోషనల్‌గా కానీ హెల్త్ ఇష్యూస్ గానీ ఇవేమి రాకుండా ఉంటాయన్నమాట. సో, మీరు తప్పకుండా మెడిటేషన్ చేసుకొని అండ్ నలుగురితో కలవండి. ఫ్రెండ్స్‌తో కానీ, ఎక్కడికైనా బయటకెళ్ళడము ఇలాంటివి చేయండి. అంతేగాని ఒంటరిగా ఉండడం వల్ల ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా చిన్నగా ఉన్నది కూడా పెద్దగా కనిపిస్తాయి మనకి. అక్కడ మనం ఆలోచించేంత మ్యాటర్ ఏమి ఉండదక్కడ మనకి. కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే భూతద్దంలో చూసుకునే దాన్ని పెద్దది చేసుకుంటాము. సో, అలా జరగకుండా ఉండాలంటే మీరు తప్పకుండా మీ అడిక్షన్‌లో నుంచి బయటకొచ్చేసి తన మాయలో నుంచి, తన అడిక్షన్‌లో నుంచి బయటకొచ్చి ఎందుకంటే అంత అడిక్షన్‌లో ఉన్నారంటే మీరు తను జెన్యూన్ పర్సనే. తను చాలా కేరింగ్, లవ్ చూపించాడు గాబట్టి, మీకలా అనిపిస్తుందనమాట. తన మాయలో ఉండి, తన మాటలు, తన వాయిస్ గానీ, తన మాటలు గానీ, మిమ్మల్ని బాగా ఎడిక్ట్ అయిపోయారు మీరు. తను మాట్లాడకపోతే తట్టుకోలేకపోతున్నారు అందుకే. అంత బాధపడుతున్నారు అందుకే. సో, ఇదనమాట వీడియో. సో, వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకెలాంటి వీడియోస్ పెట్టాలనేది గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి, మీ
పార్ట్నర్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారా? మీ ఇద్దరి లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందనుకుంటున్నారా? ఫ్యూచర్‌లో మీ ఇద్దరు ఎలా ఉంటారని ఏమన్నా అనుకుంటున్నారా? ఇలాంటికి సంబంధించిన క్వెషన్స్ ఏమన్నా ఉంటే గనక క్వెషన్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్‌లో ఇలాంటి వీడియోస్ పెట్టమని చెప్పి నాకు మెసేజ్ పెట్టండి. కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.